హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో భారతదేశంలోని బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకుందాము. బెంగాల్ మొదటి గవర్నర్ డ్రేక్. బెంగాల్ మొదటి గవర్నర్ ఎవరంటే డ్రేక్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. ఇది ఎలా ఈజీ గుర్తుపెట్టుకుంటారంటే బెంగాల్లో బే తీసుకోండి, వారన్ హేస్టింగ్లో వారా తీసుకోండి. బేవార్స్ అని గుర్తుపెట్టుకోండి. బేవార్స్ ఏంటి? బేవార్స్. బేవార్స్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ కోడ్ ఏంటంటే బేవార్స్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఏమో వారన్ హేస్టింగ్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ బెంగాల్గా మారుస్తారు. అదే 1833 చట్టం ద్వారా భారతదేశ గవర్నర్ జనరల్గా పేరు మారుస్తారు మళ్ళీ. అదే విలియం బెంటిక్. బా అంటే భారతదేశంలో తీసుకోండి, విలియం బెంటిక్లో వి తీసుకోండి. బావి. కోడ్ ఏంటి? బావి. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. భారతదేశపు మొదటి వైస్రాయ్. వైస్రాయ్ ఎవరంటే కానింగ్. వైస్రాయ్ ఎవరంటే కానింగ్. దీని కోడ్ ఏంటంటే వైకాపా అని గుర్తుపెట్టుకోండి. వైకాపా. తీసేయండి. వైకా. భారతదేశపు మొదటి వైస్రాయ్ కానింగ్. కోడ్ వైకాపా. ఒకటేమో బేవార్స్, మరొకటేమో బావి, మూడోది వైకాపా. స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ మౌంట్ బాటన్. మొదటి వైస్రాయ్ మౌంట్ బాటన్. మొదటి అంటే మొదటిలో తీసేయండి. మా టీ ఉంది కదా, ఇక్కడ కూడా మౌంట్ బాటన్లో కూడా మా టీ ఉంది. మౌంట్ బాటన్లో కూడా మా టీ ఉంది. స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్. మొదటి అట్లాగే మౌంట్ బాటన్ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశపు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాల్చారి. భారతదేశపు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? శ్రీ రాజగోపాల్చారి. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాల్చారి. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాల్చారి. మొదటి భారతీయ గవర్నర్ జనరల్ అయిన రాజగోపాల్చారే, చివరి భారతీయ గవర్నర్ జనరల్ అయిన రాజగోపాల్చారి. బెంగాల్ గవర్నర్ డ్రేక్. ఇతను బెంగాల్ మొదటి గవర్నర్. ఇతని కాలంలో కలకత్తా చీకటి గది విషాదం జరిగింది. 1756లో కలకత్తా చీకటి గది విషాదాంతం. ఈ కలకత్తా చీకటి గది విషాదం ద్వారా దానివల్లనే ప్లాసీ యుద్ధం జరుగుతుంది. కలకత్తా చీకటి గది విషాదం ఎవరి కాలంలో జరిగిందంటే డ్రేక్. ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ ఎవరంటే బెంగాల్ గవర్నర్ ఎవరంటే డ్రేక్. రాబర్ట్ క్లైవ్. ఇతను బెదారా యుద్ధంలో లేదా చిన్సూరా యుద్ధంలో డచ్ వారిని ఓడించాడు. 1759లో చిన్సూరా యుద్ధంలో డచ్ వారిని ఓడించింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఎవరు? రాబర్ట్ క్లైవ్.
వెర్లెస్ట్. నెక్స్ట్ వెర్లెస్ట్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినప్పుడు గవర్నర్ ఎవరంటే వెర్లెస్ట్. ఎవరు? వెర్లెస్ట్. సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ ఎవరంటే వెర్లెస్ట్. కార్బియర్. ఇతని కాలంలో భారతదేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. 1770లో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఎక్కడ? బెంగాల్లో. సో బెంగాల్లో 1770లో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు గవర్నర్ ఎవరంటే కార్బియర్. ఎవరు? కార్బియర్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ చివరి గవర్నర్ ఎవరంటే వారన్ హేస్టింగ్. బెంగాల్ చివరి గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్గా నియమితుడయ్యాడు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్గా నియమితులయ్యాడు. సో ఎవరు మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్. పర్షియన్ మరియు బెంగాలీ భాషలు తెలిసిన ఏకైక గవర్నర్ జనరల్. పర్షియన్ మరియు బెంగాలీ భాషలు తెలిసిన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను వారన్ హేస్టింగ్ రద్దు చేశాడు. సో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ద్వంద్వ పాలన రద్దు చేసింది ఎవరంటే వారన్ హేస్టింగ్. కలకత్తాలో సుప్రీంకోర్టును 1774లో ఏర్పాటు చేశాడు. సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1774. ఎక్కడ? కలకత్తాలో. ఎవరు ఏర్పాటు చేశారు? వారన్ హేస్టింగ్. ఇతని కాలంలో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఈ యుద్ధం సాల్బే సంధితో ముగిసింది. సాల్సెట్టి దీపం ఆంగ్లేయ వశం చేయబడ్డాయి. ఏ దీపం ఇవ్వబడింది ఆంగ్లేయులకి? సాల్సెట్టి దీపం. ఇతని కాలంలో రెండవ మైసూర్ యుద్ధం జరిగింది. రెండవ మైసూర్ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? రెండవ మైసూర్ యుద్ధం. రెండవ మైసూర్ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్. మొదటి ఆంగ్ల మరాఠా, రెండవ మైసూర్. మొదటి ఆంగ్ల మరాఠా, రెండవది మైసూర్ యుద్ధం. రెండవ మైసూర్. 1774లో రోహిల్లా యుద్ధం జరిపి రోహిల్ఖండ్ను ఆక్రమించాడు. 1774లో రోహిల్లా యుద్ధం జరిపి రోహిల్ఖండ్ను ఆక్రమించాడు. ఈ యుద్ధం కూడా ఇంపార్టెంటే. రోహిల్లా యుద్ధం. ఈ రోహిల్లా యుద్ధం వల్లనే ఇక్కడ అతను ఈ కారణం వల్ల ఇంపీచ్మెంట్కి గురవుతాడు. వారన్ హేస్టింగ్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇంపీచ్మెంట్కి గురవటానికి కారణం రోహిల్లా యుద్ధం కూడా ఒకటి. వారన్ హేస్టింగ్ నిర్మూలించిన బందిపోట్లు. వారన్ హేస్టింగ్ నిర్మూలించిన బందిపోట్లు ఎవరు? దిగంబర సన్యాసులు. దిగంబర సన్యాసులు. దిగంబర సన్యాసులను నిర్మూలించిన గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఎవరు? వారన్ హేస్టింగ్. ఎవరు నిర్మూలించారంటే దిగంబర సన్యాసులు నిర్మూలించాడు. కలకత్తా మదర్సా అనే ముస్లిం న్యాయ కళాశాలను ఏర్పాటు చేశాడు. కలకత్తా మదర్సా అనే ముస్లిం న్యాయ కళాశాలను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో మదర్సా. సో కలకత్తాలో మదర్సా అనే న్యాయ కళాశాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఇతను 1781లో ఇతని కాలంలో మేజర్ రన్నెల్ బెంగాల్ అట్లాస్ రూపొందించాడు. బెంగాల్ అట్లాస్ రూపొందించింది ఎవరంటే మేజర్ రన్నెల్. బెంగాల్ అట్లాస్ రూపొందించింది ఎవరు? రన్నెల్. మేజర్ రన్నెల్. ఎవరి కాలంలో అంటే వారన్ హేస్టింగ్ కాలంలో. సొంత భూభాగాలు రక్షించుకున్నట్టుకు ఇరుగు పొరుగు సరిహద్దుల వారితో రింగ్ ఫెన్స్ పాలసీని అనుసరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సో రింగ్ ఫెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరంటే వారన్ హేస్టింగ్. రింగ్ ఫెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఇతను నందకుమార్ కేసు, చేత్ సింగ్ కేసు, అవధరాన్ని మోసం చేయుట, రోహిల్లా యుద్ధం కొన్ని అంశాల వల్ల ఇతన్ని ఇంపీచ్మెంట్కి గురి చేశారు. అయితే ప్రభుత్వానికి సేవ చేశాడని కేసుల నుంచి విముక్తి ప్రసాదించారు. కానీ గవర్నర్ పదవి నుండి ఇంపీచ్మెంట్కి గురయ్యాడు. ఇతడు పాశ్చాత్య సంస్కృతి పట్ల అభిమానం కలిగేవాడు. 1774లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు.
ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇతని కాలంలోనే స్థాపించబడింది. ఏషియాటిక్ సొసైటీ ఎవరి కాలంలో స్థాపించబడింది? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించేవారు విలియం జోన్స్. ఎవరి కాలంలో? వారన్ హేస్టింగ్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఇది ఇంపార్టెంట్ పెట్టింది. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించింది ఎవరంటే విలియం జోన్స్. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేసి కలెక్టర్ వ్యవస్థను 1772లో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు 1772లో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేసి కలెక్టర్ వ్యవస్థను 1772లో ప్రవేశపెట్టాడు. సో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. కలెక్టర్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టాడు? 1772లో. కలకత్తాను బెంగాల్ రాజధానిగా చేశాడు. బెంగాల్ రాజధానిగా కలకత్తాను చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఎవరు? వారన్ హేస్టింగ్. ఇతను కోశాగారంను కలకత్తా నుండి ముర్షిదాబాద్కు మార్పు చేశాడు. కోశాగారాన్ని కలకత్తా నుండి ముర్షిదాబాద్కు మార్పు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఇతని బిరుదు ప్రభు. ఇతని బిరుదేంటి? ప్రభు. ప్రభు బిరుదు ఎవరికి కలదంటే వారన్ హేస్టింగ్. నెక్స్ట్ కార్న్వాలిస్. ఇతను 1786 నుంచి 1793 వరకు పనిచేశాడు. కార్న్వాలిస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1786 నుంచి 1793 వరకు పనిచేశాడు. భారతదేశంలో సివిల్ సర్వీస్ పితామహుడిగా పేరు పొందాడు. భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడిగా పేరు పొందాడు. సివిల్ సర్వీసుల పితామహుడు ఎవరు? కార్న్వాలిస్. చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడు కార్న్వాలిస్. సివిల్ సర్వీస్ పొందిన మొదటి భారతీయుడు సత్యనారాయణ ఠాగూర్. ఎవరు? సత్యనారాయణ ఠాగూర్. తను బెంగాల్ ప్రెసిడెన్సీని 4 డివిజన్లుగా విభజించాడు. శాశ్వత శిస్తు విధానం లేదా జమీందారు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కార్న్వాలిస్. శాశ్వత శిస్తు విధానం లేదా జమీందారు విధానం ప్రవేశపెట్టింది ఎవరంటే కార్న్వాలిస్. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ద్వారా వారిలో నిజాయితీ, నైపుణ్యం పెంచవచ్చని గుర్తించిన మొదటి గవర్నర్ జనరల్ అంటే కార్న్వాలిస్. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ద్వారా వారిలో నిజాయితీని, నైపుణ్యాన్ని పెంచవచ్చని గుర్తించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్వాలిస్. ఆధునిక పోలీస్ వ్యవస్థకు పునాది వేశాడు. జమీందారులను పోలీసు విధుల నుంచి తప్పించాడు. డిఎస్పి పోస్టును సృష్టించాడు. పోలీసు వ్యవస్థకు పునాది వేసిన గవర్నర్ జనరల్ అంటే కార్న్వాలిస్. ఇతని కాలంలో జొనాథన్ డంకన్ వారణాసిలో సంస్కృత కళాశాల స్థాపించాడు. ఇంపార్టెంట్ పెట్టింది. వారణాసిలో సంస్కృత కళాశాల స్థాపించేది ఎవరంటే జొనాథన్ డంకన్ సంస్కృత కళాశాలను ఎక్కడ స్థాపించాడు? సో సంస్కృత కళాశాల ఎక్కడుంది? వారణాసిలో ఉంది. జొనాథన్ డంకన్ ఎక్కడ స్థాపించాడంటే వారణాసిలో స్థాపించాడు. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్వాలిస్. జిల్లా యొక్క అధికార విధులను జిల్లా కలెక్టర్కి అప్పగించాడు. కార్న్వాలిస్ న్యాయ సంస్కరణ ప్రకారం న్యాయపాలనలో దిగువ స్థాయిలో గలది మున్సిఫ్ కోర్టు. దిగువ స్థాయిలో ఎవరు? ఏ కోర్టు? మున్సిఫ్ కోర్టు. జిల్లా కలెక్టర్ నుండి సివిల్ జడ్జి పోస్టును వేరు చేశాడు. 1793లో నూతన న్యాయకోడ్ను ఏర్పాటు చేశాడు. ఇతను 4 సర్క్యూట్ కోర్టులను కూడా ఏర్పాటు చేశాడు. పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్లో 4 ప్రావిన్షియల్ కోర్టులు కూడా ఏర్పాటు చేశాడు. ఎక్కడెక్కడ ప్రావిన్షియల్ కోర్టులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశాడంటే పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్. పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్. కార్న్వాలిస్ కోడ్ 1793లో కార్న్వాలిస్ కోడ్ ఏర్పాటు చేశాడు. న్యాయపాలన నుండి రెవెన్యూ పాలన వేరు చేయడమే కార్న్వాలిస్ కోడ్. ఇక్కడ న్యాయపాలన నుంచి రెవెన్యూ పాలన వేరు చేయడమే కార్న్వాలిస్ కోడ్. ఇతని కాలంలో 3వ ఆంగ్ల మైసూర్ యుద్ధం జరిగింది.
మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే కార్న్వాలిస్. మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్. అదే రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం అయితే వార్న్ హేస్టింగ్స్. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మొదటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్, కానీ జరిగింది రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం. రెండవ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్, జరిగింది మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం. టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. శ్రీరంగపట్నం సంధితో ఈ యుద్ధం ముగుస్తుంది. సర్ జాన్ షోర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు. సర్ జాన్ షోర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు. జమీందారీ వ్యవస్థను రూపొందించింది ఇతనే. జమీందారీ వ్యవస్థను రూపొందించింది ఎవరంటే సార్ జమీందారీ వ్యవస్థ లేదా శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే వార్న్ హేస్టింగ్స్. కానీ దాన్ని రూపొందించింది ఎవరంటే సర్ జాన్ షోర్. అప్పుడు ఈయన గవర్నర్ జనరల్ కాదు, బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అధ్యక్షుడు. తర్వాత గవర్నర్ జనరల్ అవుతాడు. ఇతను సర్ జాన్ షోర్ అనుసరించిన విధానమే తటస్థ విధానం. సర్ జాన్ షోర్ అనుసరించేదంటే తటస్థ విధానం. తటస్థ విధానాన్ని అనుసరించిన గవర్నర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ షోర్. రింగ్ ఫెన్సింగ్ పాలసీ ప్రవేశపెట్టింది ఎవరంటే వారన్ హేస్టింగ్స్. వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లెస్లీ. ఇంపార్టెంట్ ఇది. సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లెస్లీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్బర్గా పిలువబడ్డాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్బర్గా పిలువబడ్డాడు. బెంగాల్ టైగర్, ఇతని బిరుదు బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ ఎవరు? వెల్లెస్లీ. సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి స్వదేశీ రాజు హైదరాబాద్ నిజాం. సైన్య సహకార పద్ధతిలో మొదటి స్వదేశీ రాజు ఎవరు? హైదరాబాద్ నిజాం. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ సార్వభౌమాధికారం ఉన్నత శిఖరాలకు చేరింది. ఈ ఒప్పందం ప్రకారం స్వదేశీ సంస్థానాధీశులు ఒక బ్రిటిష్ రెసిడెంట్ను తమ రాజధానిలో ఉంచుకుంటారు. స్వదేశీ సంస్థానాలు ఒక బ్రిటిష్ రెసిడెంట్ను తమ రాజధానిలో ఉంచుకుంటారు. అతను సంస్థానం యొక్క అంతర్గత బహిర్గత శాంతి భద్రత చూసుకుంటాడు. ఇందుకు ప్రతిగా బ్రిటిష్ సైన్య పోషణకు కొంత భూభాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలి. ఇదే సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతిలో భారత రాజ్యాలను ఆయుధరహితంగా చేసింది. ఈ సైన్య సహకార పద్ధతి ఏం చేసింది? భారత రాజ్యాలను ఆయుధరహితంగా చేసింది. ఈ విధానం వల్ల నిరుద్యోగులుగా మారి దొంగలుగా మారింది ఎవరంటే పిండారీలు. సైన్య సహకార పద్ధతి వల్ల దొంగలుగా మారింది ఎవరంటే పిండారీలు. తర్వాత సైన్య సహకార ఒప్పందంపై సంతకాలు చేసింది ఎవరంటే రెండవ బాజీరావు వెల్లెస్లీ. 1802లో జరిగిన బసైన్లో సైన్య సహకార ఒప్పందం ప్రకారం సంతకం చేసింది మరాఠా ఎవరంటే రెండవ బాజీరావు. అప్పుడు గవర్నర్ జనరల్ అంటే వెల్లెస్లీ. 4వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. 4వ మైసూర్ యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లెస్లీ. భారతదేశ రక్షణ వెల్లెస్లీ కాలంలో కంపెనీ బాధ్యతగా మారింది. దుష్పరిపాలన కింద తంజావూరు కర్ణాటకను ఆక్రమించి మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు. ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? తంజావూరు కర్ణాటకను ఆక్రమించి మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు. సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు 1800 సంవత్సరంలో పోర్ట్ విలియం కాలేజీని స్థాపించాడు. ఎప్పుడు? 1800లో పోర్ట్ విలియం కాలేజీని స్థాపించాడు. అయితే ఇది 1802లో రద్దయింది. దీని స్థానంలో ఏర్పడిన హేలెబరే ఈస్ట్ ఇండియా కళాశాల స్థాపించారు లండన్లో. ఎక్కడ స్థాపించారు? హేలెబరే లండన్లో స్థాపించారు. నెక్స్ట్ జార్జ్ బర్ల్ 1805 నుంచి 1807 వరకు పనిచేశాడు. ఇతని కాలంలో వెల్లూరులో సిపాయి తిరుగుబాటు జరిగింది. ఇది ఇంపార్టెంట్. వెల్లూరు సిపాయి తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? గవర్నర్ జనరల్ అంటే జార్జ్ బర్ల్. వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? జార్జ్ బర్ల్. లార్డ్ మింటో లేదా మొదటి మింటో 1807 నుంచి 1813 వరకు ఉన్నాడు. ఎప్పటి నుంచి? 1807 నుంచి 1813 వరకు ఉన్నాడు. లార్డ్ మింటో కాలంలో రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందం జరిగింది. సో అమృత్సర్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందంటే రంజిత్ సింగ్, లార్డ్ మింటో. ఇతని కాలంలో 1813 చార్టర్ చట్టం వచ్చింది. 1813 చార్టర్ చట్టం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మింటో. ఈ చట్టం ద్వారా విద్య కోసం ₹1,00,000 కేటాయించబడ్డాయి.
విద్య కోసం ₹1,00,000 కేటాయించబడ్డది. ఏ చట్టం ద్వారా అంటే 1813 చాట చట్టం. ఈ చట్టమే భారతదేశంలో క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించింది. క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించిన చట్టం ఏంటంటే 1813 చాట చట్టం. రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ అంటే లార్డ్ మింటో. 1813 చాట చట్టం ఎవరి కాలంలో వచ్చిందంటే లార్డ్ మింటో. లార్డ్ హేస్టింగ్ పిండారీలను అణచివేశాడు. పిండారీలను అణచివేసింది ఎవరు? లార్డ్ హేస్టింగ్. ఇతను బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో బాంబే ప్రెసిడెన్సీ ఏర్పడింది. ఎవరి కాలంలో బాంబే ప్రెసిడెన్సీ ఏర్పడిందంటే లార్డ్ హేస్టింగ్. ఆంగ్లో నేపాల్ యుద్ధం లేదా గూర్ఖా యుద్ధం 1814 నుండి 1816 వరకు జరిగింది. ఎప్పటి నుంచి వరకు? 1814 నుంచి 1816 వరకు జరిగింది. గూర్ఖా నాయకుడైన అమర్ సింగ్ను పిండారీలను తీవ్రంగా అణచివేశాడు. ఇందుకు గాను సర్ థామస్ హిప్లస్ అనే సైన్యాధికారి ఉపయోగించుకున్నాడు. ఎవరు? సర్ థామస్ హిప్లస్. సో ఆంగ్లో నేపాల్ యుద్ధం లేదా గూర్ఖా యుద్ధం ఎవరి కాలంలో జరిగిందంటే ఆంగ్లో నేపాల్ యుద్ధం లేదా గూర్ఖా యుద్ధం ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ హేస్టింగ్. ఎవరి కాలం జరిగింది? లార్డ్ హేస్టింగ్. నేపాల్ యుద్ధం ఎవరి కాలం జరిగిందంటే లార్డ్ హేస్టింగ్. ఇతను గూర్ఖా యుద్ధం వల్ల ఇతనికి మార్కోస్ అనే బిరుదు ఏర్పడింది. గూర్ఖా యుద్ధం వల్ల మార్కస్ అనే బిరుదు వచ్చింది ఇతనికి. పిండారీలు అణచివేశాడుగా. అంతకుముందు వీళ్ళు మరాఠా సైన్యంలో పనిచేసేవాళ్ళు. పిండారీలు ఎవరి సైన్యంలో పనిచేసేవారు అంటే మరాఠా సైన్యంలో పనిచేసేవాడు. ఇతని కాలంలో 3వ మహారాష్ట్ర యుద్ధం జరిగింది. 3వ మహారాష్ట్ర యుద్ధం ఎవరి కాలం జరిగిందంటే లార్డ్ హేస్టింగ్. 3వ మహారాష్ట్ర యుద్ధం ఎవరి కాలం జరిగింది? లార్డ్ హేస్టింగ్. పీష్వాలు ఓడిపోయి మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోయారు. పీష్వా పదవి రద్దు చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ అంటే లార్డ్ హేస్టింగ్. పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్. హేస్టింగ్ కాలంలోనే భారతదేశంలో మొదటి వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అయిన సమాచార దర్పణ్ ప్రారంభించబడింది. సో మొదటి పేపర్ సమాచార దర్పణ్ ఎవరి కాలంలో స్థాపించబడింది అంటే లార్డ్ హేస్టింగ్. ఎవరి కాలంలో? లార్డ్ హేస్టింగ్. ఇతని కాలంలో మద్రాస్ రాష్ట్రంలో సర్ థామస్ మన్రో నాయకత్వంలో రైత్వారి విధానం ఏర్పాటు చేశాడు. రైత్వారి విధానాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సర్ థామస్ మన్రో. రైత్వారి విధానాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? సర్ థామస్ మన్రో. ఎవరి కాలంలో రైత్వారి విధానం ఏర్పాటు చేయబడింది? హేస్టింగ్స్. లార్డ్ హేస్టింగ్స్. పఠాన్లను అణచివేశాడు. మద్రాసు, బొంబాయిలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. గూర్ఖా యుద్ధం ఎవరి కాలం జరిగిందంటే లార్డ్ హేస్టింగ్. ఇతని కాలంలో ఏమేమి జరిగాయి? గూర్ఖా యుద్ధం జరిగింది. పిండారీలను అణచివేశాడు. పిండారీలను అణచివేశాడు. మార్కస్ అనే బిరుదు పొందాడు. రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ హేస్టింగ్. ఇతని కాలంలోనే సమాచార దర్పణ పత్రిక ప్రారంభించబడింది. లార్డ్ అమరెస్ట్. జాన్ ఆడమ్స్. ప్రింటింగ్ ప్రెస్ స్థాపనకు లైసెన్స్ తప్పనిసరి చేసిన గవర్నర్ జనరల్ అంటే జాన్ ఆడమ్స్. ప్రింటింగ్ ప్రెస్ స్థాపనకు లైసెన్స్ తప్పనిసరి చేసిన గవర్నర్ జనరల్ అంటే జాన్ ఆడమ్స్. మొదటి ప్రెస్ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ జనరల్ అంటే జాన్ ఆడమ్స్. మొట్టమొదటి ప్రెస్ ఆర్డినెన్స్ జారీ చేసింది ఎవరంటే జాన్ ఆడమ్స్. ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్ తప్పనిసరి చేసింది ఎవరు? జాన్ ఆడమ్స్. ప్రెస్ ఆర్డినెన్స్ జారీ చేసింది ఎవరంటే జాన్ ఆడమ్స్. నెక్స్ట్ లార్డ్ అమరెస్ట్. 1823 నుంచి 28 వరకు ఉన్నాడు. ఇతని కాలంలో మొదటి బర్మా యుద్ధం జరిగింది. అమరెస్ట్. బర్మా యుద్ధం ఎవరి కాలం జరిగింది? అమరెస్ట్. గూర్ఖా యుద్ధం లార్డ్ హేస్టింగ్. బర్మా యుద్ధం అమరెస్ట్. అప్పటి బర్మా రాజు ఫాస్విదా. బర్మా రాజు ఎవరు? ఫాస్విదా. ఈ యుద్ధం యాండ్ బూ సంధితో ముగింది. యాండ్ బూ సంధితో ముగిసిన యుద్ధం ఏంటంటే బర్మా యుద్ధం 1826లో ముగిసింది. 1826లో యాండ్ బూ సంధితో ముగిసిన యుద్ధం ఏంటంటే బర్మా యుద్ధం. అప్పుడు గవర్నర్ జనరల్ అంటే అమరెస్ట్.
మొఘల్ చక్రవర్తి అక్బర్ II చేత సమానంగా గుర్తించబడిన మొట్టమొదటి గవర్నర్ జనరల్. అక్బర్ II చేత సమానంగా గుర్తించబడిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే అమరెస్ట్.